హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ మార్కెట్కి వెళ్తారు. భూమి శారదని ఎవరైతే షూట్ చేశారో ఆ కిల్లర్ని గుర్తుపడుతుంది. వెంటనే గగన్కి చెప్తుంది, బావా అత్తయ్యని షూట్ చేసింది వాడే బావా అని చెప్పడంతో గగన్ ఉగ్ర రూపాన్ని దాల్చుతాడు. వెంటనే ఆ రౌడీని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి పోలీస్ జీప్లో ఇన్స్పెక్టర్ సూర్య వస్తాడు. రోడ్డు పైన న్యూసెన్స్ జరుగుతుంది అని వెంటనే గగన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. మిస్టర్ గగన్, మీరు చేసేది తప్పు. చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ సూర్య. చూడండి, వీడు వీడు మా అమ్మని చంపాలనుకున్నాడు. అందుకే వీడి దగ్గర నుండి నిజాన్ని రాబట్టాలనుకుంటున్నాను. అసలు మా అమ్మని ఎవరు చంపమన్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే గగన్, ఏంటి మీ అమ్మని చంపాలనుకున్నాడా? అయితే మీరు తీసుకొచ్చి మాకప్ప చెప్పాలి. అంతేకాని మీరు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా అని అంటారు. ఏ ఇన్ని రోజులు మీరు చట్టం కిందే పనిచేస్తున్నారుగా, మీరు తెలుసుకోగలిగారా? లేదు కదా. అలాంటప్పుడు మా పని మమ్మల్ని చేయనివ్వండి అని కొడుతుంటే ఇంకా ఇన్స్పెక్టర్ సూర్య అడ్డుపడడంతో అనుకోకుండా ఇన్స్పెక్టర్ సూర్యని కూడా కొడతాడు గగన్. ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ సూర్యకి ఈగో హర్ట్ అవుతుంది. వెంటనే గగన్ చేతికి సంకెళ్ళని వేస్తాడు. హ్యాండ్ కఫ్స్ వేసి, నీలాంటి వాడికి మాటలతో చెప్తే సరిపోదు అని వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే, సార్ సార్ ప్లీజ్ సార్, మా బావని వదిలేయండి. మా బావ చాలా మంచివాడు సార్, కొంచెం ఆవేశం ఎక్కువ, ప్లీజ్ సార్ అని అంటుంది భూమి. చూడండి భూమి, మీరు చెప్తున్నారు కాబట్టి మీ గగన్ని వదిలేస్తున్నాను. లేకపోతే ఈరోజు పోలీస్ దెబ్బ రుచి చూపించేవాళ్ళం. చూడు మిస్టర్ గగన్, నేను ఎప్పుడైనా చెడులో కూడా మంచిని వెతుకుతాను. మీరు చెప్పింది నిజమే. ఆ కిల్లర్ని ఇప్పటి వరకు నేను పట్టుకోలేకపోయాను. ఇప్పుడు నా తెలివితేటలంటే ఏంటో చూపిస్తాను. ఆ కిల్లర్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. కిల్లర్ వెనకున్న ఆ ముసుగు మనిషి ఎవరో తెలుసుకుంటాను అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య. ఇంకా గగన్ అలా వెళ్ళిపోతుంటే భూమి ఇన్స్పెక్టర్ సూర్య దగ్గరికి వస్తుంది. సార్, మీరు చాలా మంచి ఆలోచనలో ఉన్నారు సార్. అది మాత్రమే కాదు, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఖచ్చితంగా మీరు ఇలా చేస్తే తన్ని పట్టుకోవచ్చు సార్ అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడు ఇన్స్పెక్టర్ సూర్య. అంటే భూమి, మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని అడుగుతారు. అవును సార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని భూమి తన ప్లాన్ని చెప్తుంది. వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇన్స్పెక్టర్ సూర్య. థ్యాంక్ యూ మిస్ భూమి, మీరు మాకు చాలా సహాయం చేస్తున్నారు. కిల్లర్ వెనుకుంది ఎవరో తెలిసాక నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి అలా ఇంకా బయలుదేరతారనమాట ఇన్స్పెక్టర్ సూర్య. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. పని మనిషి రత్నాన్ని ఒక లేడీ కానిస్టేబుల్ కలుస్తుంది. చూడు, నీకు సంబంధించిన వాళ్ళు నాకు డబ్బు ఇచ్చారు. అందుకే నేను నిన్ను బయటికి విడిపించాలి అని అనుకుంటున్నాను. అలా జరగాలి అంటే మన ఇద్దరం ఒక ప్లాన్ చేయాలి. ఇప్పుడు నేను నిన్ను బయటికి తీసుకువెళ్తాను. నువ్వు ఖచ్చితంగా నన్ను తోసేసి పరిగెట్టు. అప్పుడు నువ్వు తప్పించుకున్నావని నేను అందరితో చెప్తాను. నువ్వు ఎవరికీ తెలియని చోటికి పారిపో, సరేనా అని చెప్పడంతో సరే అలాగే చేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రత్నం. ఇంకా వెంటనే పని మనిషి రత్నం ఆ లేడీ కానిస్టేబుల్ని తోసేసి స్ట్రైట్గా అపూర్వ వాళ్ళ ఇంటికే బయలుదేరుతుంది. ఇన్స్పెక్టర్ సూర్య దూరం నుండి కారులో అసలు ఈ రత్నం ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో అవుతూ వెళ్తాడు. రత్నం పరిగెత్తుకుంటూ అపూర్వ ఇంటికి వెళ్ళడంతో ఇంకా వెంటనే అపూర్వ ఒక్కసారిగా రత్నాన్ని చూస్తూ ఉంటుంది. ఇదేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది, నిన్నెవరు రమ్మన్నారే అని సైగ చేస్తూ ఉంటుంది. అమ్మా, అది కదమ్మా, మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలమ్మా అని చెప్పేలోపు అక్కడికి ఇన్స్పెక్టర్ సూర్య వస్తారు. వావ్, నైస్. ఎప్పుడైనా మేము గెస్ చేసింది కరెక్టే అవుతుంది. తప్పు చేసిన క్రిమినల్ని పారిపోమని అవకాశం ఇస్తే వాడు ఖచ్చితంగా తప్పు జరిగిన చోటుకే వస్తాడు. అంటే ఈ రత్నానికి మీలో ఎవరో డబ్బిచ్చారు, అది ఎవరో తెలుసుకుంటాను అని అంటారు ఇన్స్పెక్టర్. శరత్ చంద్ర, కృష్ణప్రసాద్ అందరూ ఇంకలా హాల్లోకి వస్తారు. ఇన్స్పెక్టర్ గారు, అంటే మీరు చెప్పేది అని అంటారు. అవును సార్, ఈ పని మనిషి రత్నానికి ఈ ఇంట్లోనే ఎవరో డబ్బిచ్చారు, అది ఎవరో తెలుసుకుంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే సార్ అని అంటారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి, నా భార్య చావుకి కారణం ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి రగిలిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్. చెప్పు,
లేకపోతే చంపేస్తా అని పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి చెప్పు, ఎవరు నీకు డబ్బు ఇచ్చింది అని అడిగితే అలా వేలు పెట్టి చూపిస్తూ ఉంటుంది పని మనిషి రత్నం. ఇంకా అపూర్వ వైపు చూపిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా అపూర్వ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా అలా అపూర్వ పక్కనున్న కృష్ణప్రసాద్ వైపు వేలు చూపిస్తుంది పని మనిషి రత్నం. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు. నేనేం చేయలేదు అని అంటారు. వెంటనే శరత్చంద్ర కృష్ణప్రసాద్ చెంప పగలగొట్టి, అంటే నువ్వా ఈ పని మనిషి రత్నానికి డబ్బిచ్చింది నువ్వా? అంటే ఇన్ని రోజులు మా ఇంట్లోనే ఉంటూ నా తిండి తింటూ మా ఇంట్లోనే ఇన్ని రోజులు గడుపుతూ నువ్వు చేసేది ఇదా? నా శోభను చంపింది నువ్వా అని కాలర్ పట్టుకుంటారు శరత్చంద్ర. ఇంకా వెంటనే అపూర్వ పని మనిషి రత్నానికి సైగ చేస్తుంది. పని మనిషి రత్నం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్స్పెక్టర్ సూర్య సార్, తను తప్పు చేశాడో లేదో తేల్చాల్సింది మేము, మీరు కాదు. మాకు కాస్త సమయం ఇవ్వండి. ఎందుకంటే ఈ పని మనిషి రత్నాన్ని నమ్మడానికి అస్సలు వీల్లేదు. ఏమో కావాలని తను మనల్ని డైవర్ట్ చేస్తుందేమో, ఆ విషయాలు కూడా తెలుసుకుంటాను. కాకపోతే ఈవిడ తన పేరు చెప్పింది కాబట్టి సార్, మీరు మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాలి. తప్పు తేలేంత వరకు మీరు జైల్లోనే ఉండాలి అని కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇన్స్పెక్టర్ సూర్య. అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా పని మనిషి రత్నం అలా అక్కడి నుండి జైలుకి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అరెస్ట్ అయ్యాడని పాపం చెర్రీ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. నాన్న అరెస్ట్ అయ్యాడు, ఈ విషయాన్ని ఎలా అయినా అన్నయ్యతో చెప్పాలి అని చెప్పి పాపం అలా ఇంకా వెంటనే చెర్రీ అయితే గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. గగన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పెద్దమ్మ, అన్నయ్య ఎక్కడా అని అడుగుతాడు చెర్రీ. వాడు ఆఫీస్లో ఉన్నాడురా, ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అడుగుతారు. పెద్దమ్మ, నాన్నని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లారు పెద్దమ్మ అని జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏంటి, ఆయన అరెస్ట్ చేశారా? వెంటనే వెళ్ళాలని చెప్పి పాపం ఇంకా భూమి, శారద, పూరి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకలా ఇన్స్పెక్టర్ సూర్య కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, మీరు ఏం తప్పు చేశారో మీ నోట్తో మీరు ఒప్పుకోండి, లేకపోతే మా స్టైల్లో మేము తెప్పించాల్సి వస్తుంది. అలా తెప్పిస్తే మాత్రం మీరు అస్సలు తట్టుకోలేరు. చెప్తున్నా, చెప్పండి ఏంటి, ఎందుకు శోభాచంద్ర గారిని చంపారు అని అడుగుతారు. చూడండి, నల్లనివన్నీ నీళ్లు కావు, తెల్లనివన్నీ పాలు కావు అంటారు. నేను హంతకుల్లా మీకు కనబడుతున్నాను, కానీ అది నిజమా కాదా అనేది తర్వాత తేలుతుంది. నేను ఎన్ని చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే నా దగ్గర తగిన సాక్ష్యాధారం లేదు. ఇప్పటికైతే నేనే కదా మీ దృష్టిలో ముద్దాయిని. అలాంటప్పుడు నన్ను మీరు ఏమైనా చేసుకోండి, నేనే శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు కృష్ణప్రసాద్. అబ్బో, డైలాగులు బాగానే చెప్తున్నావే, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావంటే ఎవరో ఒకరు కాపాడతారని చాలా ధీమాగా ఉన్నావు అని అంటారు సూర్య. అవును, కాపాడతారు, నా కొడుకు కోడలు అని మనసులో అనుకుంటారు కృష్ణప్రసాద్. అప్పుడే కరెక్ట్గా పాపం గగన్ కూడా విషయం తెలుసుకొని చెర్రీ ద్వారా హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన తప్పు చేశారని మీకు ఏ సాక్ష్యం దొరికిందో నేను చూడొచ్చా అని అడుగుతాడు గగన్. ఏంటి, మీ బ్యాక్డ్రాప్ తెలుసుకున్నాను, మీకు ఆయనంటే పడదు, ఆయనకు మీరంటే పడరు, అలాంటప్పుడు మీకెందుకు నేను సంజాయిషి ఇవ్వాలి అని అంటాడు సూర్య. చూడండి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, తప్పు చేయని వాళ్ళకు కాదు అని అంటాడు గగన్. అవునా, మీరంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు ఇన్స్పెక్టర్ సూర్య. సార్, నా దగ్గర ఉంది సార్, సాక్ష్యం ఉంది, కానీ అది రిపేర్లో ఉంది. ఆ కెమెరా ఒక్కసారి రిపేర్ అయ్యాక మీ దగ్గరికి తీసుకొస్తాను సార్ అని అంటుంది భూమి. వాట్, కెమెరానా అని అంటారు సూర్య. అవును సార్, మా దగ్గర కెమెరా ఉంది, ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి ఇంకలా బయలుదేరుతారు భూమి, గగన్, ఇన్స్పెక్టర్ సూర్య. ఇటువైపు ఇంకా కెమెరా కోసం వెళ్తే అలా ఆ కెమెరా అయితే రిపేర్ అవుతుంది. ఇదిగోండి, ఈ కెమెరాని చాలా కష్టపడి రిపేర్ చేయాల్సి వచ్చింది, తీసుకోండమ్మా అని అనడంతో ఇంకా కెమెరాని తీసుకొస్తుంది భూమి. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్యకి ఇస్తుంది. సార్, ఇదిగోండి, ఇందులో ఉన్న సాక్ష్యాన్ని చూడండి, అప్పుడే మీకు ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది అని చెప్పడంతో ఇంక వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య ఆ వీడియోలో ఉన్న విషయాన్ని చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే శోభాచంద్రని హత్య చేసింది అపూర్వ అని, కృష్ణప్రసాద్ కాదు అని
తెలుసుకుంటారు. వెంటనే అపూర్వని అరెస్ట్ చేసి కృష్ణప్రసాద్ని నిర్దోషిగా విడుదల చేస్తారు. ఇంక పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇంక వెంటనే గగన్ని వచ్చి హక్ చేసుకుంటాడు. గగన్, మొన్న నువ్వు శారదని కలవడానికి వచ్చినప్పుడు నన్ను గెంటేశావు కదా, నేను చాలా బాధపడ్డానురా. ఎప్పటికైనా నా కొడుక్కి దగ్గర అవ్వగలనా లేదా అని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉందిరా. నువ్వు నన్ను నాన్నగా అననేసరికి కృష్ణప్రసాద్, నేను మిమ్మల్ని నాన్నగా ఒప్పుకోవడం అనేది జరగదు. ఆ అపూర్వ ఎన్ని కుట్రలు చేసినా ఆ అపూర్వ మాటల్ని వీరు మేక విన్నట్టు విన్నారు కదా, కాబట్టి ఎప్పటికీ మీపై నాకు పగ ఉంటూనే ఉంటుంది అని అంటాడు గగన్. రే నాన్న, అది కాదురా అని అనేసరికి ఇంక భూమి, మావయ్య మీరేమీ కంగారు పడకండి, నేను బావని మారుస్తాను. మార్చి ఖచ్చితంగా బావ మిమ్మల్ని ప్రేమగా చూసేలా చూస్తాను. మీరేం బాధపడకండి మావయ్య అని చెప్పి పాపం అలా భూమి అయితే హ్యాపీగా చెప్తుంది కృష్ణప్రసాద్తో. ఇటువైపు అపూర్వ అరెస్ట్ అవ్వడంతో శరత్చంద్ర జైలుకి వస్తాడు. వచ్చి, ఇన్స్పెక్టర్, అపూర్వని నేను లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ ఆధారంతో అరెస్ట్ చేశారు అని అడగడంతో, సార్ ఈ ఆధారంతోనే అరెస్ట్ చేశాం అని చూపిస్తారు. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అంటే నా శోభను చంపింది ఈ ఈ అపూర్వనా, చంపేస్తాను దీన్ని అని చెప్పి ఇంకా అలా వెళ్ళబోతుంటే, చూడండి సార్, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి, ఈవిని మాకు వదిలేండి, మేము ఈవిడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఖచ్చితంగా చేస్తాం. మీరు ఈ విషయంలో టెన్షన్ ఫీల్ అవ్వకండి, వెళ్ళండి. ఇప్పటికైనా మీ భార్య ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను, వెళ్ళండి అని చెప్పి ఇంకలా పంపించేస్తారు. శరత్చంద్ర అపూర్వ గురించి దిగులుతో, అంటే అంత పాపం చేసింది, నేను ఎంతగానో నమ్మాను, నా చుట్టూ ఎంతో కోట కట్టింది, నా శోభను చంపేసింది, ఆస్తి కోసం నా శోభను చంపేసింది అని కుమిలి కుమిలి ఏడుస్తూ శోభాచంద్ర ఫోటో ముందు కుప్ప కూలిపోతాడు శరత్చంద్ర. ఇంకా అలా భూమి, గగన్ ఇంటికి రీచ్ అవుతారు. గగన్ చూస్తూ ఉంటాడు భూమి వైపు. బావా, ఇప్పటికైనా అర్థమైందా, మనం మనం ఎందుకు భార్యాభర్తలు అయ్యామో అర్థమైందా? శరత్చంద్ర మా నాన్నని ఇన్ని రోజులు ఆ అపూర్వనే బావా మాయ చేసింది, అజ్ఞానంతో ఉంచేసింది. అందుకే ఇప్పటికైనా మా నాన్న గురించి తెలుసుకో బావా అని అంటుంది. చూడు భూమి, మీ నాన్న మంచివాడు అంటున్నావు, ఎప్పుడైనా నాన్నలు ఎవరికైనా మంచివాడే, కానీ అతను మాకు ఎన్ని అవమానాలు చేశాడో కేవలం మాకు మాత్రమే తెలుసు. కాబట్టి మీ నాన్న నేను ఒకటవుతామనేది నువ్వు ఎప్పటికీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నీకు ఇంకా 5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 5 రోజుల్లో నువ్వు నేను నీ మెల్లో తాళి కట్టాను అని నిరూపించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నేను బయటికి పంపించేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పడంతో ఇంకలా ఆలోచనలో పడుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శారద వాళ్ళ ఇంటికి పంతులు గారు వస్తారు. అమ్మా, మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను అని అంటారు. ఏంటి పంతులు గారు, ఏదైనా హోమం జరిపించాలా అని అంటారు శారద. కాదమ్మా, ఇంట్లో పెళ్లి జరిపించాలి అని అంటారు. ఏంటి, పెళ్ళా అని అంటుంది. అవునమ్మా, మీ అమ్మాయి పూర్ణి ఉంది కదా, పూర్ణిమకి మంచి సంబంధాలు వస్తున్నాయి. ఒకసారి ఫోటో చూడండి. ఈ అబ్బాయి పేరు రాహుల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ పూర్ణిమకి కరెక్ట్గా సరిపోతాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటున్నారు. ఆ అబ్బాయి ఒక్కగానొక్క కొడుకు, ఆస్తుపాస్తులు కూడా బాగా ఉన్నాయి చూడండి అని చెప్పి పూర్ణిమకి పెళ్లి సంబంధాలు చూపిస్తూ ఉంటారు పంతులు గారు. ఇంకా శారద, ఎలాగో గగన్ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు పూరి పెళ్ళి కూడా అయిపోతే ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు, సంతోషంగా ఉంటాను అని ఫోటోలు చూస్తూ ఉంటే భూమి పంతులు గారికి కాఫీ తెచ్చిస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. భూమి, రామ్మ, చూడు, ఇదిగో పూర్ణిమకి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు, చూడు ఈ అబ్బాయి బాగున్నాడు కదా అని అంటారు. అవునత్తయ్య, చాలా బాగున్నాడు అని భూమి కూడా చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పూరి వస్తుంది. ఏంటమ్మా, అప్పుడే నన్ను బయటికి పంపించాలనుకుంటున్నావా? నేను అడిగాను పో, అంటే మీకు నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని అంటుంది. పాపం పూరి, చూడు పూరి, నువ్వు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు అనటం లేదు. ఎప్పుడైనా మనిషి అన్నాక, పుట్టాక తనకంటూ జీవితాంతం ఒక తోడు కావాలి కదా, ఆ తోడు కోసమే ఎవరైనా వెతుకుతారు. మేము నీకొక మంచి తోడుని చూపించాలి అనుకుంటున్నాం అని అంటారు శారదా. ఇంకప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. గగన్ చూస్తూ ఉంటాడనమాట. పూరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనమాట. ఈ అబ్బాయి బాగున్నాడు,
పూరి ఒప్పుకోమ్మా అని అంటారు. అన్నయ్య అని పాపం బాధపడుతూ ఉంటుంది పూరి. చూడు, పెళ్లి కొడుకు వచ్చాక నువ్వు పర్సనల్గా మాట్లాడు. నీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మాత్రం నాకు వెంటనే చెప్పేసే, సరేనా? అమ్మ సంతోషం కోసం మనం ఏదైనా అమ్మ కోసమే కదా అని అంటాడు పాపం గగన్. సరే అన్నయ్య, ఒప్పుకుంటున్నాను అని చెప్పడంతో పాపం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా పూర్ణిమకి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఇంకా అలా పెళ్లి కొడుకు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వస్తారనమాట. ఇంకా వెంటనే అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ ఉంటారు. మాకు స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి బాబు, ఒక్కగానొక్క వారసుడు. వద్దురా అన్నా సరే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా ప్యాషన్, అటే వెళ్తాను అన్నాడు. ఇదిగో ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీస్లో హీఈస్ ద వన్ అని చెప్పడంతో ఇంక అలా పెళ్ళికొడుకు హ్యాపీగా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా పూరి కూడా అతన్ని చూస్తూ ఉంటే పాపం శివ అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ శారద దగ్గరికి వస్తుంది. ఏంటండి, మీ అబ్బాయికి పెళ్ళి మొన్నే చేసినట్టున్నారుగా అని అంటారు. అవునండి, మొన్నే పెళ్ళయింది అని అంటుంది శారద. కరెక్టే, చూశాను కదా మీ అబ్బాయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద. ఏంటి అని అంటుంది. అప్పుడు అక్కడికి గగన్ వస్తాడు. నిజమా, ఎప్పుడు చూశారు అని అడుగుతుంది శారద. అదేంటండి, వరలక్ష్మి వ్రతం రోజు మీ అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడు కదా, ఆ వ్రతానికి నేను కూడా వచ్చాను. ఇద్దరూ చక్కగా ఉన్నారు అని అనుకున్నానని చెప్పడంతో అది విని గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పరుగు పరుగున వెంటనే ఆ గుడికి వెళ్ళి ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుంటాడు. చూసేసరికి గగన్ తన మెల్లో భూమి మెల్లో తాళి కట్టడం చూసి గగన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. వెంటనే భూమిని వచ్చి హక్ చేసుకొని, ఐఎమ్ సో సారీ భూమి, నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. నువ్వు నువ్వు నేను కోరుకున్నట్టే నా భార్య అయ్యావు. ఇంకెప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా చూసుకుంటాను. నువ్వు ఎప్పుడు బాధపడకుండా చూసుకుంటాను. నిన్నెప్పుడు అనుమానించను అని పాపం గగన్ చెప్తాడు. ఇటువైపు పెళ్ళి ఫిక్స్ అవ్వడంతో పూర్ణిమ పెళ్లి పనుల్లో మునిగిపోతారు గగన్ అండ్ ఫ్యామిలీ. ఇటువైపేమో శరత్ చంద్ర ఫుల్గా డ్రింక్కి అడిక్ట్ అయ్యి ఇంకా అపూర్వ చేసిన మోసాన్ని, శోభ దూరమైందన్న బాధని మిగిల్చుకుంటూ అలా ఇంకా రూమ్లోనే లాక్ చేసుకొని ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.